ఆల్రెడీ హ్యాపీ బర్త్డే పుట్టినరోజు చేయాలి మోహిత్ వాడతాడు సార్ వెనకాల నుంచి మోహిత్ పాడతాడు ఇద్దరు పాడతారు ఓకే రెడీ హ్యాపీ బర్త్డే టు మీ హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు డియర్ సన్నీ చాలు 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 బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది కంప్లీట్ గా బాయ్స్ పార్టీలా అనిపిస్తుంది అసలు. సన్నీ సన్నీ హ్యాపీ బర్త్డే ప్రోగ్రామ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి మీడియా. ఓకే ఒక్క నిమిషం, ఎక్కడ కేక్ ఇంటికి పంపిస్తున్నాం, అంత నచ్చితే మాత్రం తీసుకెళ్ళి. స్పీచ్ ఏం లేదు, స్పీచ్ లెస్ డైలాగ్స్ విన్న తర్వాత సంజయ్ చాలా బాగా రాశావు. ముందుగా మీడియా వారందరికీ నమస్కారం, వచ్చిన పెద్దలకి గెస్టులందరికీ నమస్కారం. నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మీ అందరికీ తెలుసు, మై బాయ్ పేపర్ బాయ్. అది చాలా హ్యాపీగా ఉండే విషయం ఏంటంటే తెలుసో తెలియకో నేను చేశా, ఆయన దాన్ని ఆ ట్రెడిషన్ ముందుకు తీసుకెళ్తున్నాడు. చాలా చాలా ప్రౌడ్గా ఉంది, హ్యాపీగా ఉంది. ప్లీజ్ కంటిన్యూ దాట్. గాడ్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్. టీజర్ చాలా బాగుంది. ఈవెన్ సాంగ్ మోహిత్ గారు సాంగ్ ఈజ్ ఆల్సో వెరీ నైస్, చాలా ప్రామిసింగ్గా ఉంది. విజయ్ సన్నీ మీకు డెబ్యూ ఫిల్మే జాతిరత్నాల్లాగా పడబోతుంది అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్. జయశంకర్ గురించి మాట్లాడాలి, మిగతా వాళ్ళ గురించి నాకు ఎక్కువ తెలియదు కాబట్టి. జనరల్గా మన అందరం చేతిలో ఫోన్ పట్టుకొని తిరుగుతాం, లేదంటే సిగరెట్ పట్టుకొని తిరుగుతాం. జయశంకర్ ఏంటంటే ఎప్పుడు చూసినా 24/7 పుస్తకం పట్టుకొని తిరుగుతుంటాడు. ఆ ఒక్క క్వాలిటీ వల్లే ఆయన డైరెక్టర్ అయ్యాడు పేపర్ బాయ్కి. అదే క్వాలిటీ కంటిన్యూ చేయి శంకర్, ఇలాగ అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉండు. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ సౌండ్ పార్టీ. సౌండ్ పార్టీ చేసే సక్సెస్ సౌండ్ పార్టీకి నన్ను పిలవండి. గుడ్ ఈవినింగ్ ఆల్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హోప్ యూ లైక్ ద టీజర్ లాంచ్. టీజర్ ఎలా ఉందో మీరే చెప్పాలి చూసి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబాయ్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు సన్నీ ఫస్ట్, ఎందుకంటే తన వల్ల దిస్ ప్రాజెక్ట్లో అంటే లైక్ ఇట్స్ అ గుడ్ చాయిస్. అండ్ హీరో సార్ మీరు, సంజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా గ్రేట్ వర్క్. అండ్ జై సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి గారు అండ్ శ్రీరామన్న థ్యాంక్ యూ. అండ్ సంపత్ సార్కి కూడా థ్యాంక్స్ ఫర్ లాంచింగ్. అండ్ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా చెప్పాలంటే నెక్స్ట్ ఇంకా మా డైరెక్టర్ గారు మాట్లాడతారు. సో థ్యాంక్ యూ. ఒక 10 years అవుతుంది. 10 సంవత్సరాల ముందు నేను థియేటర్స్ చేసేటప్పుడు ఈ బ్రో నేను కలిసి ఒక అద్భుతమైన డ్రామా చేసాం రవీంద్ర భారతిలో. అప్పుడు కనపడ్డ వ్యక్తి గాయబైపోయి మళ్ళీ సౌండ్ పార్టీలో కనపడ్డాడు. మేము థియేటర్ చేసినప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో ఈ మూవీ చేసినప్పుడు అంతే ఎంజాయ్ చేసాం. నాకు చాలా హ్యాపీ అనిపించి మైక్ లాక్కొని మరీ వచ్చి చెప్పాను. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వర్కింగ్ విత్ us. థ్యాంక్ యూ సర్. ఐ రియలీ అప్రిషియేట్ అండ్ లాంగ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నాకు ఫస్ట్ షూటింగ్ టైంలో నాకు బ్రదర్ సన్నీ గారు అన్న ఒక కీ రోల్ మీ చేతిలో పెడుతున్నాం, ఆ కీ రోల్కి న్యాయం మీరే చేయాలి, అది ఈక్వల్ టు ఒక కోట గారి రేంజ్ క్యారెక్టర్ అది అనే ఒక ఎంకరేజ్మెంట్ నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ ఏంటి ఎలా ట్రావెల్ అవుతుంది, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ నవ్వడం, డబ్బింగ్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత అక్కడ నవ్వడం, అంటే ఆల్ డిపార్ట్మెంట్లో ఏదైతే క్యారెక్టర్ నవ్వుకుంటూ వస్తుంటారో ఆ క్యారెక్టర్ రీచ్ అవుతుందని నేను మనసు అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం జయశంకర్ గారు నాకు పిలిచి ఈ క్యారెక్టర్ మీరున్నదని చెప్పేసి నాకు పిలిచి ఇవ్వడం జరిగింది. తర్వాత నాకు డైరెక్టర్ సంజయ్ గారు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే అక్కడికి ఒక సన్నివేశంలో నా చిన్నది నాకు ఇట్లా ఒక థాట్ వచ్చిందన్న అంటే అది చేయి బ్రదర్ ఏం చెప్పాను అంటే ఈ మధ్యలో ఇక్కడ వీళ్ళన్న బ్యాక్ సైడ్ చూస్తే ఎక్కడ చూసినా అన్ని గడ్డాలు అంత పైల్వాన్లు ఉంటారు అన్న. మేము ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్కి వానికి ఇచ్చడానికి వెళ్ళినప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నేను అక్కడ అసిస్టెంట్స్ అంతా అమ్మాయిలు ఉంటారు కదా, సాయతంతో నేను ఒక మాట్లాడుతాను, మా వెనకాల ఈ దానగల గడ్డాలు ఈ ముఖాలు చూసి బోర్ అయిపోయినాం సార్, మీలాగా ఒక మంచి లేడీ అసిస్టెంట్ ఉంటే చాలా బాగుంటుంది సార్ అంటే ఇట్లాంటివి చిన్న ఫ్రీడమ్స్ నాకు అన్నిచ్చి ముందుకు తీసుకెళ్లారు. ఈ సినిమా ఇట్టి కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వన్స్ అగైన్ ఒకసారి సన్నీ గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. యూనిట్ తరఫున మరియు నా తరఫున
కృతజ్ఞతలు అండి. ఈ మూవీకి అందరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి సన్నీకి హ్యాపీ బర్త్డే, ఆల్ ది బెస్ట్, సౌండ్ పార్టీ, టోటల్ ఫుల్ టీమ్. థ్యాంక్ యూ అన్నీలు, ప్రెస్ అన్నీలు అందరూ వచ్చినందుకు, ఫోటోగ్రాఫర్ అన్నీలు అందరికీ థ్యాంక్ యూ. నేను యాక్టర్గా మాట్లాడలేను, యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ. నేను అందరికీ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. మా ప్రొడక్షన్ కంట్రోలర్ చక్రవర్తి గారికి, మా కోఆర్డినేటర్స్ చిన్న అండ్ సంతోష్కి, డైరెక్టర్ యశ్వంత్ వాళ్ళకి, అండ్ ప్రజెంటర్ జై గారికి, డైరెక్టర్ సంజయ్ షేరీకి, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్కి, అండ్ డిఓపి శ్రీనివాస్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ మా 24 crowds మాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఎవ్రీ టైం, ఎవ్రీ షెడ్యూల్లో కూడా ఎనీ టైం మనం ఫోన్ చేయగానే వచ్చి ఏ రోజు ఇబ్బంది పెట్టకుండా చేసిన ప్రతి 24 crowdsలో ఉన్న ప్రతి వర్క్ చేసిన ప్రతి మెంబర్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ ద ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్, ఫ్రమ్ రవి గారు అండ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా ఇప్పుడు మీరు టీజర్కి ఎలా నవ్వుకున్నారో సినిమా కూడా అలాగే నవ్వుకుంటారు. ఇంతకు మించి నేను చెప్పలేను, ఎందుకంటే చెప్పడానికి చాలా మంది ఉన్నారు. నాకు ఎక్కువ డైలాగ్స్ సినిమాలో కూడా లేవు, అందుకని ఇక్కడ కూడా తక్కువ డైలాగ్స్తో వెళ్ళిపోతాను. ముఖ్యంగా మీడియా వాళ్ళకి అండ్ వచ్చిన అతిథులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా మా హీరో సన్నీకి హ్యాపీ బర్త్డే బ్రో. యాక్చువల్లీ ఇలాంటి సెలబ్రేషన్స్ మనం చాలా చేసుకోవాలి. యా రాత్రి వెయిటింగ్ ఫర్ పార్టీ. అండ్ యాక్చువల్లీ అంటే ఈ టీజర్ యాక్చువల్లీ మనం ఇక్కడ కలవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈరోజు మనం సౌండ్ పార్టీ టీజర్లు లాంచింగ్ కోసం అనేది మనం ఈరోజు అందరం మీట్ అయ్యాము. యాక్చువల్లీ మేము ఫస్ట్ లుక్ పోస్టర్స్ కవిత గారితో రిలీజ్ చేయించాము, ఎమ్మెల్సీ కవిత గారితో. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సభాపూర్వకంగా కవిత గారికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్చువల్లీ టీజర్ లాంచ్ చేయడానికి వచ్చిన సంపత్ నంది గారికి అయితే విత్ ఇన్ షార్ట్ టైంలో నేను రిక్వెస్ట్ పెట్టుకున్నాను, ఆయన ఒప్పుకొని వచ్చారు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేను నా జర్నీ అంతా షార్ట్ ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ అయింది. ఆ షార్ట్ ఫిల్మ్స్ వల్ల నేను ఇండస్ట్రీలో ఒకరున్నారని నాకు తెలుసు. బట్ ఇండస్ట్రీలో నేను ఈరోజు ముందుకెళ్తున్నాడానికి కారణం, ఎదగడానికి కారణము మెయిన్గా నాకు బేస్మెంట్ వేసింది సంపత్ నంది గారు. సో ఆయన వల్ల నేను యాక్చువల్లీ ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నాను అన్నట్టు. సో థ్యాంక్ యూ సంపత్ గారు. సో ఆయన ట్రావెలింగ్లో ఆయన ఎప్పుడు ఒక మాట ఉండేవాళ్ళు. యాక్చువల్లీ మనం ముందుకెళ్తున్నప్పుడు మనతో పాటు తోటి ఉండేవాళ్ళు, మనకు డే 1 నుంచి సాయం చేసిన వాళ్ళు కూడా మనం తోడుగా ఉండాలి. ఆ ప్రాసెస్లో భాగంగానే యాక్చువల్లీ నాకు ఆయన పేపర్ బై ఛాన్స్ ఇచ్చారు. సో అలానే ఇప్పుడు మా ఫ్రెండ్, యాక్చువల్లీ నాకు లాంగ్ టైం ఫ్రెండ్ సంజయ్. సో నాకు ఒక ప్రొడ్యూసర్స్ నాతో ఉన్నప్పుడు అంటే నాకంటే అవకాశం మా తమ్ముడు, యాక్చువల్లీ ఆయన ఊరికే ఫ్రెండ్ అంటారు కానీ తమ్ముడు, సో నువ్వు రావచ్చు ఒకసారి. సో ఆయన ఈ అవకాశం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను రవి గారికి సంజయ్ పేరు ప్రపోజ్ చేసినప్పుడు రవి గారు కూడా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ యాక్చువల్లీ మా తమ్ముడికి. యాక్చువల్లీ నన్ను ఎంకరేజ్ చేసినట్టే మావాన్ని కూడా ఎంకరేజ్ చేయాలి. అంటే వన్ ఆఫ్ ద ఒక న్యూ మార్క్ ఆఫ్ కామెడీ డెఫినెట్లీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. సో చిన్నప్పటి నుంచి ఈయనకు కామెడీ అంటే చాలా ఇష్టము. సో ఈయన నిజంగా మనం ఈ సినిమాలు ఆదరిస్తే ఒక జంధ్యాల టైప్ ఆఫ్, ఇండియాల ఈవి సత్యనారాయణ గారి టైప్ ఆఫ్ కామెడీ డెఫినెట్లీ మనం చూడబోతాము. నువ్వు ఇలానే కామెడీది అనవసరంగా వేరే దారులు వెళ్ళకుండా. సో అది. అండ్ మా టెక్నీషియన్స్ గురించి మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నాయి, నేను అప్పుడు మాట్లాడతాను. అంటే మళ్ళీ ముఖ్యంగా మా టీమ్ యాక్చువల్లీ మేము నిజం చెప్పాలంటే వెరీ లెస్ టైంలో సినిమా కంప్లీట్ చేశాను. అంటే వెరీ ఫాస్ట్ ట్రాక్. దానికి మెయిన్గా మాకు చాలామంది సపోర్ట్, ముఖ్యంగా భువన్ యాక్చువల్లీ వెరీ స్ట్రాంగ్ ప్లేయరు మాకు, మా టీంలో, మా ప్రొడక్షన్లో ఉన్నది. తర్వాత చక్రవర్తి గారు, తర్వాత సంతోష్, చిన్న. సో వీళ్ళందరూ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మీ సపోర్ట్ లేకుండా యాక్చువల్లీ ఈ షార్ట్ టైంలో మనం ఇంత క్వాలిటీ అవుట్పుట్ తీసేవాళ్ళం కాదు. సో ఎవరి గురించి అయినా మర్చిపోతే క్షమించండి. డెఫినెట్లీ మళ్ళీ నేను అందరి గురించి మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ. నంది గారికి వెరీ థ్యాంక్ యూ సార్. మా టీజర్ లాంచ్ ఇక్కడ కూడా అంటే మా టీజర్ లాంచ్ చేయడానికి వచ్చిన సంపత్ నంది గారికి వెరీ థ్యాంక్ యూ సార్. మీ సినిమా నాకు ఒకటి లైక్ గౌతమ్ నంద, ఏమైంది ఈవేళ సినిమాలు నాకు చాలా బాగా ఇష్టం. అండ్ బయట కూడా జనాలకు చాలా ఇష్టమైన సినిమాలు అవి. అండ్ మీరు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి ఈ టీజర్ రిలీజ్ చేసినందుకు వెరీ థ్యాంక్ యూ. సో ఇప్పుడు హీరో నుంచి ర్యాగింగ్ వస్తుంది వెనకాల నుంచి అసలు ఎవ్రీడే అంతే మేడం, అంతే కదా, టార్చర్ చేస్తున్నాడు. షూట్ లో కూడా అంతేనా? ఒక జల్సా సినిమాలో బ్రహ్మానందం అంటాడు, గోడకు తగిలిద్దా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈరోజు సన్నీ బర్త్డే బ్రో, విష్ యూ హ్యాపీ బర్త్డే. బయట పటాకులు వెళ్తున్నాయి, రాత్రి పార్టీ ఉంది. ఓకే 100% సౌండ్ పార్టీ మామూలు వేరే పార్టీ కదా, సౌండ్ పార్టీ. సో అండ్ నేను ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి. ఇప్పుడు మనం బయట చాలామంది కథలు రాసుకుంటున్నారు, బాగా తిరుగుతున్నారు, వాళ్ళందరూ పాపం ఎనర్జీలు పెడుతున్నారు. చాలామంది ఉన్నారు పాపం ఆపర్చునిటీ కోసం చూసేవాళ్ళు. బట్ మనం బాహుబలి లాంటి కథ రాసుకున్నా మన వెనకాల ఒక బలం ఉండాలి. లేకపోతే ఆ కథని ఒక ప్లాట్ఫామ్ మీదకి ఎక్కించి కరెక్ట్ ట్రైన్లో తీసుకెళ్ళి కరెక్ట్ డెస్టినేషన్లో దించే వాళ్ళు ఉండరు.
సో నా లైఫ్లో, నా సినీ లైఫ్లో జయశంకర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనం ఎంత మంచి కథ రాసుకున్నా దాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉండాలి 100%. ప్రతి ఒక్కరి లైఫ్లో అది అందరికీ ఒక పర్సన్ మీరు కూడా చూజ్ చేసుకుంటే ఖచ్చితంగా సినిమాలు అనేటివి ముందుకు వెళ్తాయి. అంటే నేను చిన్నవాడిని, చాలా చిన్నవాడిని, కానీ ఇది నిజం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఈ లైఫ్లో జర్నీ మర్చిపోలేను అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సన్నీ గారిని, శివనారాయణ గారిని ఈ సినిమాలో ఎలా అంటే లైక్ ఒక ప్లేట్ మీల్స్ కోసం విలేజ్లో 2 ఎకరాలు అమ్మేసే క్యారెక్టర్స్. తర్వాత మళ్ళీ ఆ విలేజ్లో ఉన్న 2 ఎకరాలు ఒక 100 కోట్లు అయింది సార్, ఆఫ్టర్ 10 years ఆర్ 20 years. తర్వాత వీళ్ళు వచ్చేసి కేసు వేసి మా ల్యాండ్ మాకు ఇవ్వాలి, మర్యాద ఇస్తారు ఇవ్వరు అని అంటే వాళ్ళకి తీసుకెళ్ళి చికెన్ బిర్యానీ తినిపిస్తే ఆ కేసు వాపస్ తీసుకునే టైపు. అలాంటి క్యారెక్టర్స్ ఇద్దరి ఇంకా మీరు సినిమా అంతా త్రూ అవుట్ అలాగే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు చెప్పాను సినిమా ముందుకు తీసుకెళ్ళడానికి జయశంకర్ అన్న అని. నేను ప్రశాంతంగా సినిమా వేసుకుంటున్నా, నాకు ఏ టెన్షన్ లేదు, నాకు ఇంటి నుంచి ఒక ఫోన్ రావట్లేదు, అసలు నేను రాసుకుంటున్నాను, తిరుగుతున్నాను ప్రశాంతంగా, నేను ఏం కావాలంటే అది చేస్తున్నానంటే జయశంకర్ అన్నలాగే నాకు ఒక ఓన్ బ్రదర్ ఉన్నాడు. అతనే నేను ఇక్కడ ప్రశాంతంగా సినిమా వేసుకోవడానికి మెయిన్ రీజన్. నవీన్ రెడ్డి మా తమ్ముడు. ఇక్కడ నేను ప్రశాంతంగా సినిమా వేసానంటే మెయిన్ రీజన్ నేను మా తమ్ముడితో ఎప్పుడు చెప్పలేను, బట్ ఇదేంటంటే ఇది ఒక రియల్ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ. సో ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్ శ్రీనివాస్ రెడ్డి అన్న, మోహిత్, రామ్ కొరియోగ్రఫీ, ఫైట్స్ వింగ్ చాన్ జంగ్, పేరు కొంచెం టఫ్గా ఉంది, వింగ్ చాన్ అంజీ. అండ్ ఈ సినిమాలో రేపిస్ట్ క్యారెక్టర్ భువన్ గారు, మాణిక్ రెడ్డి గారు, అండ్ త్రినాథ్ రావు గారు, శశాంక్ గారు. ఒకసారి సార్ ప్లీజ్. నా మాట మీద కథ విన్నాడు, కథతో నేను ఒప్పించాను, సినిమా ముందుకెళ్ళిపోయింది. 28 days ఓన్లీ షూటింగ్ డేస్. మీరు అవుట్పుట్ చూస్తారు, 28 daysలో షూటింగ్ కంప్లీట్ చేసాం. మీరు సెప్టెంబర్లో చూస్తారు అవుట్పుట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకెవరన్నా పేరు మర్చిపోతే నెక్స్ట్ ఈవెంట్ ఉంది కాబట్టి కుమ్మి మామూలు రొమాన్స్ కాదు, తండ్రి ఫాదర్. Many happy returns of the day, Sunny. Happy birthday. Yeah, this birthday is going to be a big blast for you. Okay. నాకోసం స్పెషల్ సెటప్ నెక్స్ట్ చూద్దాం, ఐ విల్ థింక్. ఓకే రైట్. నా గురించి వెయిట్ చేస్తాను, ఆల్రెడీ అరేంజ్ చేసుకొని ఉంటాం. ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి సార్, ఎస్పెషల్లీ పాత్రికేయ మిత్రులకు. మా సినిమా వెనక మొదటి నుంచి మీరు ఉన్నారు. ఎందుకంటే మా సన్నీ నోరు ధరిస్తే నేను పాత్రికేయుడిని అంటాడు, నేను మొదటి పాత్రికేయుడిని, తర్వాత ఏదైనానని చెప్తాడు. సో పాత్రికేయులకు తను ఇచ్చే ప్రాధాన్యత అది. థ్యాంక్ యూ ఎవ్రీబడి సార్. అలాగే ఈ సినిమాకి సంబంధించి నేను కృతజ్ఞత చెప్పాలి అంటే మొట్టమొదట మా డైరెక్టర్ సంజయ్కి చెప్పాలి. ఎందుకంటే తను నన్ను ఊహించి ఎప్పుడు ఆయన 2016లో రాసాడట కథ. ఆయన నాకు ఆల్రెడీ డేటు రిజిస్ట్రేషన్ మొత్తం చూపెట్టాడు. నా పేరుతోటి తను రాశాడు, నా పేరుతోటి తను రిజిస్టర్ కూడా చేసుకున్నాడు. సో 2016లో తను రాసింది అది ఇప్పటి వరకు అలాగే, నా పేరు మాత్రం అటు ఇటు వెళ్ళలేదు, అలాగే ఉంది. తను నేనే కావాలి అని చెప్పి అడిగారు. అది నిజంగా నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే సంజయ్ని ముందుకు నెట్టినటువంటి జయశంకర్ గారు ఇట్స్ ఎ గ్రేట్. నిజంగా చెప్పాలంటే నాకు వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే మన సినిమాలో స్నేహం అనగానే బాపూర్ను రమణ గారు గుర్తొస్తారు. నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళిద్దరూ మనకి దూరం అయిపోయారు కాబట్టి నాకు వీళ్ళిద్దరు కనపడతా ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు దే ఆర్ ఎంజాయింగ్ దేర్ ఫ్రెండ్షిప్, దే ఆర్ ఎంజాయింగ్ దేర్ క్రియేటివిటీ, దే ఆర్ ఎంజాయింగ్ దేర్ డైరెక్టోరియల్ థింగ్. సో ప్రతిదీ దే ఆర్ డిస్కసింగ్ అండ్ డూయింగ్. నీకెందుకు నువ్వు ముందుకెళ్ళి నేను వెనక నేను చూసుకుంటాను జయశంకర్ గారు చెప్పడం, సంజయ్ వెనక ముందు ఆడకుండా ముందుకెళ్ళిపోవడం. సో రియల్లీ గ్రేట్, రియల్లీ గ్రేట్. అంత ఈజీ కాదు ఈ రోజుల్లో. ఎవడి అవసరాలు వాళ్ళు చూసుకునే ఈ రోజుల్లో సంజయ్ అనేవాడు ఒకడు ఉన్నాడు, అతను మంచి కథ చెప్తాడు, అతను మంచి స్క్రిప్ట్ రాశాడు, అతనితో మీరు వర్క్ చేయండి అని చెప్పి ప్రొడ్యూసర్ రికమెండ్ చేయడం. యాక్చువల్గా ప్రొడ్యూసర్ గారు త్రూ జయశంకర్ గారు వచ్చారట. ఇట్స్ ఎ గ్రేట్, నిజంగా అలాగే అనిపించింది. సో దాన్ని అలాగే విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ దాన్ని సినిమాని కంప్లీట్ చేయడంలో జయశంకర్ గారు వెనక నుండి తను నడిపించిన తీరు అద్భుతం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే సినిమా కంప్లీట్ అవ్వాలి, అనుకున్న బడ్జెట్లోనే అయిపోవాలి, అప్పుడే ఏదైనా దాని రిజల్ట్ ఎలా ఉండాలన్నా. సో అందులో వీళ్ళందరూ భాగస్వాములు. అలాగే ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి పేరు పేరున నేను
కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎవ్రీబడి నాతో కూడా డ్యాన్స్ చేయించినటువంటి మిస్టర్ రామ్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. సో నాతో కూడా డ్యాన్స్ చేయడం గొప్ప విషయం. అలాగే నాతో కూడా ఫైటింగ్లు చేయించినటువంటి ఫైట్ మాస్టర్, ఆ పేరు ఏదో చెప్పాడు, వింగ్ చాన్ ఏదో చెప్పారు. సో అటువంటి సో అది ఎస్పెషల్లీ మై సన్, యా మై సన్. సో ఆల్మోస్ట్ 28 days జర్నీ, ఎవ్రీడే వి వాక్డ్ ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్, మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు. సో ఫస్ట్ కనపడగానే చెప్పేది డాడ్ బ్రో అంటూ వస్తాడు, ఎంతో ఎనర్జెటిక్గాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సన్నీ. సో నైస్. యా, ఈ సినిమా మన ఇద్దరిని ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోతుంది డెఫినెట్గాను. అండ్ సో ఇక్కడ వచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ రవి గారి పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ. అలాగే శ్రీశ్యామ్ గారు, మహేంద్ర గారు తర్వాత జాయిన్ అయ్యారు. సో నైస్. ఎందుకంటే ఈ సినిమా నేను ఇదివరకే చెప్పాను, జనరల్గా ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు నలుగురు కలిసి, అంటే కొత్తగా ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు సిండికేట్గా ఫామ్ అయ్యి ముగ్గురు నలుగురు కలిసి ఒక ప్రాజెక్ట్ని చేసి ముందుకు తీసుకెళ్ళిపోతారు. ఈ మధ్యలోనే ఏవో చిన్న చిన్న లుకలుకలు వచ్చేసి ఒక్కొక్కరు తప్పుకుండా చివరికి ఒకరు మిగులుతారు. సో ఇక్కడ అలా కాదు, సినిమా అయిపోయిన తర్వాత ఆ అవుట్పుట్ చూసి మిగతా వాళ్ళు జాయిన్ అవ్వడం అన్నది గొప్ప విషయం. నేను మీతో కలిసి మనం వర్క్ చేస్తున్నాం కదా ఆల్రెడీ బిజినెస్లో, మేమెందుకు సినిమాలో భాగం కాకూడదని వచ్చారు. సో అది చాలా గొప్ప విషయం అనిపించింది. ఇంత మంచి టీంతో కలిసి వర్క్ చేయడం అన్నది రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మా ప్రొడ్యూసర్ తరఫున అంత పెద్దలంతా ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీ పిల్లలు ఏదైతే స్టెప్ తీసుకున్నారో అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకున్న టీం చాలా గొప్పది. ఇప్పుడే అనుకున్నాం జయశంకర్ గారు చూసారా, సంజయ్ శంకర్, ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్. యా డెఫినెట్లీ. సో అదే మరి తెలియకుండా యాక్సిడెంట్ అయినా సరే ఒకసారి మంచి యాక్సిడెంట్సే జరుగుతాయి. సో ఐఎమ్ థ్యాంకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఈ టెక్నీషియన్స్ కానీ అందరూ పనిచేసిన భువన్, నేనున్నాను ప్రతి చోట అంటాడు, సినిమా మొత్తం మొదటి నుంచి చివరి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. అండ్ వేదికను అలంకరించిన టెక్నీషియన్స్ అందరికీ, అండ్ సార్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్. అండ్ మై బ్రదర్ సన్నీ బర్త్డే వాళ్ళ, అండ్ నేను సన్నీ ఒక 2 years ముందర బిగ్ బాస్లో కలిసాము. దాని తర్వాత ఇంకా అంటే లోపల జరుగుతాయి, వచ్చాడు మాకు జరిగాయి. అంటే మొన్నే స్టార్ట్ చేసా, ఒక 4 days ముందర అసలు ఎలా ఉండింది అని చెప్పి మా సీజన్ చూడడం స్టార్ట్ చేశాను అనమాట. సో బేసిక్గా సన్నీలో నాకు నచ్చే గుణం ఏంటంటే, మీరు చైనాలో సన్నీని వదిలిపెట్టి వచ్చేసిన అక్కడ అందరితోటి మచ్చా వాళ్ళు మాట్లాడేస్తాడు. సో ఎక్కడ ఉన్నా కూడా కలిసిపోతాడు. అదొక అద్భుతమైన క్వాలిటీ సన్నీలో. అండ్ హీ స్టార్టెడ్ హిజ్ జర్నీ యాజ్ అ జర్నలిస్ట్. అండ్ వాళ్ళ మదర్ నాకు చాలా చాలా ఇష్టం, కళావతి గారు. సో ఆంటీ వి మిస్సింగ్ యూ అండ్ వి లవ్ యూ. చాలా ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఒక సినిమా చేయాలి అంటే చాలామంది ఇమోషన్స్ తోడవుతాయి, కానీ అది పాసిబుల్ అవ్వదు. సో ఇక్కడ అద్భుతమైన టెక్నీషియన్స్ అందరూ కలిసి ప్రొడ్యూసర్స్ సహాయంతో ఒక మంచి సినిమాని వాళ్ళ ఎమోషన్స్ పెట్టి వాళ్ళ కష్టం పెట్టి ఒక మంచి సినిమా తీశారు, సౌండ్ పార్టీ. అది ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా కోరుకోండి. అండ్ రీసెంట్గా అదే నా బేబీ సినిమాలో నేను పాడిన సాంగ్ కూడా హిట్ అయింది. సో నేను కూడా కొంచెం హైలో ఉన్నా. సో ఒక 2 lines ఆ సాంగ్ పాడతాను మీకు. దాని ముందరంటే లాస్ట్లో సాంగ్ పాడేస్తా. మోహిత్ ఆల్ ది బెస్ట్ బ్రో, చాలా బాగుంది ఈ వర్క్, ఇప్పుడు విన్నాను. అండ్ నేను మోహిత్ కొన్నేళ్ల ముందర వర్క్ చేశాము టుగెదర్ ఆన్ స్టేజ్ షో. అలాగే డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, డిఓపి గారికి, ఫైట్ మాస్టర్ గారు వింగ్ చోంగ్ అంజీ గారికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ సౌండ్ అసలు మోగిపోవాలి, ఆంధ్ర తెలంగాణలో సౌండ్ మోగిపోవాలి సౌండ్ పార్టీ తోటి అని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. పాడదాం మీ సౌండ్. షూర్. తోచిందే ఈ జంట కలలకే నిజములా సాగిందే దారంతా చెలిమికే రుజువులా
కను పాపలాగా ఉంటారేమో కడదాకా చందమామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వానవాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా. థ్యాంక్ యూ. Love you, bro. All the best. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Sunny. Happy birthday to you. Thank you. Love you, bro. ఇలాంటి సినిమాలు చాలా 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 పాడుతూ ఫస్ట్ టైం ముద్దు పెట్టాడు నాకు. ఎప్పుడు పెట్టినా మచ్చా వద్దు మచ్చా ప్లీజ్ వచ్చా అంటాడు. ఓసిడి మనోడికి వాటర్ తాగితే ఒక గ్లాసులో అసలు ముట్టుకోడు ఇంకా గ్లాస్ని. ఒక ప్లేట్లో తెండు. ఇప్పుడు మీ అందరి సమక్షంలో ముద్దు పెట్టాడు. సో లవ్ యూ బ్రో. ఈ ఎమోషన్స్ అన్నీ తోడాయి నాకు తెలుసు. వీ నీడ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఎదగడానికి లైఫ్లో. నీకు అందరి సపోర్ట్ ఉంది అండ్ ఎవ్రీబడి లవ్స్ యూ, దే లవ్ మీ. మన జర్నీని అంతా కూడా వాళ్ళు చూస్తున్నారు, విట్నెస్ చేస్తున్నారు. ఇలా ఇంకా ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, బ్లాక్ బస్టర్ బంపర్ హిట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. లవ్ యూ డార్లింగ్. హ్యాపీ బర్త్డే సనీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ సౌండ్ పార్టీ. థ్యాంక్ యూ. నా లవ్లీ మీడియా మిత్రులందరికీ అన్న హాయ్. సో లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చావు. వెల్ సౌండ్ పార్టీ మేము అందరం కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన కాన్సెప్ట్ అండ్ చాలా ఎంజాయ్ చేశాను ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు. వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రజిత్ బ్రో ఫర్ కమింగ్ అండ్ నా అన్స్టాపబుల్ ప్రొడ్యూసర్ ఇప్పుడు ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్లో ఆయన నాకు ఇచ్చిన గుడ్ ఏమంటారు గిఫ్ట్ అది. సో ఇట్ ఈస్ గోయింగ్ రియలీ వెల్ అండ్ త్వరలోనే దీన్ని కూడా మేము థియేటర్లో మీతో పాటే చూస్తాం. అండ్ ఇక్కడ మమ్మల్ని అందరినీ మిస్ అవుతున్న ఒక వ్యక్తి ప్రస్తుతం ఎక్కడ కొన్ని సముద్రాలు దాటి ఆయన పాపం ఈరోజు ఇక్కడ లేనందుకు చాలా బాధపడుతున్నాడు. బట్ స్టిల్ మనకిప్పుడు ఆల్రెడీ రాత్రి అయింది, తను నిద్రపోవాల్సిన టైం. బట్ స్టిల్ మనందరినీ మిస్ అవుతూ అంతే కదా, నిద్ర లేచే టైమా? ఓ అదే లేచే టైం అలా అన్నానా? ఓకే అన్న ఇది కొంచెం రివర్స్ తీసుకో. వెల్ బట్ పాపం అప్పటికి అందరినీ చూడడానికి అక్కడ ఫోన్లో వీడియో కాల్లో కూడా ఉన్నారు. వెల్ రవి అన్న డోంట్ వరీ వీఆర్ హియర్ అండ్ డెఫినెట్లీ సౌండ్ పార్టీని మీరు అక్కడ ఎంత రెస్పాన్సిబుల్గా మీరు మా గురించి ఒక మంచి ప్రాజెక్ట్ తీశారో అంతే రెస్పాన్సిబుల్గా మేము ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తాం. మాతో పాటు నాకున్న సపోర్ట్ ఆల్వేస్ నా మీడియా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. అండ్ సంజయ్ కంగ్రాచులేషన్స్ అండ్ జయన్న కంగ్రాట్స్. అండ్ డాడీ నా దేవుడు ఇచ్చిన డాడీ మా డాడ్ బ్రో. వెల్ ఒక డిఫరెంట్ డాడ్ అండ్ సన్ బాండింగ్ని మీరు అతి త్వరలో చూడబోతున్నారు. ఉంటే ఇట్లాంటి అయ్యి ఉండాలి రవి అనుకుంటారు డెఫినెట్గా. సో అయ్యా నీకు ఉండదు కొడుకు అట్లా ఉండదు, ఇద్దరు అట్లుంటే డ్యామేజ్ లైఫ్ అంతా. బట్ స్టిల్ వీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ డాడీ. వెల్ చెప్తున్నా కదా ప్రపంచంలోనే అత్యంత తెలివైన వాళ్ళం అని అనుకునే వాళ్ళలో మీ ఇద్దరం ఆ సినిమాలో. వెల్ అండ్ థ్యాంక్ యూ మోహిత్ అండ్ సీనన్న. థ్యాంక్స్ ఫర్ యునో షోయింగ్ అస్ బ్యూటిఫుల్. లేకపోయినా మోహిత్ నీ గురించి ఒకటి చెప్తా ఇట్రా ఒక్క 1 minute ఎక్స్ట్రా. బేసిక్గా చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడండి నిజంగా. ఈ మూవీకి నా ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంది, మెలోడియస్ సాంగ్. నాతో రొమాన్స్ రాకపోయినా చేయించిన సంజయ్కి థ్యాంక్ యూ. సో ఏంటి రొమాన్స్ రాదు అంటే కూడా ఎందుకు అంత డౌట్? ఓకే రైట్. పుట్టిన అబద్ధులాను అయితే రీసెంట్గా మాకు చాలా అంటే చాలా ఎక్కువ కష్టపడుతున్న వ్యక్తి మా మోహిత్. ఎక్కువ టెన్షన్ మనకి ఏం చెప్తలేను కానీ సో ఆయన టెన్షన్ మీకు అర్థం కాదు, అక్కడ డైరెక్టర్కి నాకే అర్థమైంది. వెల్ ఇందుకు ఒక సూత్రం చెప్తా అన్న. కొంచెం ఇది ఏం జరిగిందో రీసెంట్గా నాకు శ్రీరామ్ అంటే చాలా ఇష్టం మచ్చా. ఆయనకంటే ఇష్టం నాకు శ్రీరామ్ చంద్ర. ఆయన నా ఫ్రెండ్ అని కాదు అంతకుముందు నుంచే. కాకపోతే ఆయన పేరు ఎందుకు తీశారంటే రీసెంట్గా ఒకటి జరిగింది. ఆ ఎగ్జాంపుల్ నీకు చెప్పాలి. ఆయన ఒక షోలో ఒక మ్యూజిక్ ఎక్స్పెరిమెంట్ ఒకటి చేసారు. ఆయన ఇప్పుడు పాపం అందరు ట్రోల్ చేస్తారు. దానికంటే ముందు ఆయన చాలామంది ప్రేజ్ చేశారు. అవునా?
ప్రేస్ చేసిన తర్వాత మొన్నటి నుంచి నేను ఫాలో అవుతున్నాను యూఎస్లో వీడియోస్లో. అక్కడ పాడి పాడి వచ్చేసరికి ఇక్కడికి వచ్చిన తర్వాత అదే హమ్ చేస్తుంటే జనాలు దాన్ని తీసుకోలేక కింద కామెంట్స్ మార్చేస్తున్నారు కదా. బట్ హీస్ అ లిజెండ్. బట్ నిజంగా చెప్పాలంటే నేను అమెరికా పోయిన తర్వాత కొంచెం అనుకోకుండా అది ఎవరో చేతబడి చేసారు ఆయనకి. ఆ ఎఫెక్ట్ మొన్న ఒక ఈవెంట్లో అయింది. నేనేమంటున్నా అంటే ద పర్సన్ హూ యూనో ఒక రేంజ్ సడన్గా చూసిన వాళ్ళకి ఆ తర్వాత రేంజ్ ఇవ్వరు, ఎక్కడో పడేస్తూ ఉంటారు. అది మన మెంటాలిటీ ఏందో తెలీదు. సూపర్ స్టార్ అనేది ఈయనని ఫస్ట్ నుంచి మేము వేసుకున్నామండి పాపం. కానీ ఆయనకు ఒక్కడికే అర్థం అవ్వాలని మా డార్లింగ్ని మేము రోజు గట్టిగా వేసుకున్నాం. ఇంకా ఆర్ఆర్ మా ఒక్కటే మాకు లేట్ ఉందని. సో నీకు ఇన్ని మన అందరం ఇన్ని కొట్టుకున్నాం తిట్టుకున్నాం కదా, నువ్వు ఇప్పుడు ఫస్ట్లో ఉన్న సిద్ శ్రీరామ్ ఎవరు దొరికట్లేంట్రా సిద్ శ్రీరామ్ రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు అర్థమైందిగా. లవ్ యూ, థ్యాంక్ యూ. నేను ఒక్కడికే అర్థమవుతుంది. ఆయన వాట్సాప్లో పంపించమన్నారు దీని భావం ఏంటి అంటే మీనింగ్ అర్థమైతే ఆయనకి తర్వాత. వెల్ మై లవ్ శ్రీరామ్. సో ఈ సినిమా నన్ను యాక్ట్ చేయకపోయినా యాజ్ అ ఫ్రెండ్గా నా కోసం వచ్చి నిజంగా నన్ను ఇవాళ నా ఫ్రెండ్స్ చాలామందిని ఇన్వైట్ చేశాను, బట్ డ్యూ టు అదర్ రీజన్స్ వాళ్ళు రాలేదు. సో మచా వచ్చాడు, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ రీసెంట్ టైంలో మేమిద్దరం ఎంత మంచి బాండింగ్ మా ఇద్దరికి ఏర్పడింది అనేది మాటల్లో చెప్పలేం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మచా, నేను పిలవగానే వచ్చినందుకు. అండ్ బేబీ ఇందాక ముద్దు పెట్టింది బేబీకి, రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. ఇచ్చే రేపటి నుంచి డిజిటల్ మార్కెట్లో ఉంటుంది మనకి మాదలాడులా విగడిగా. సో మన ఇద్దరం అందుకే సింగిల్గా ఉన్నామేమో అనుకుంటారు డార్లింగ్. వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు, నువ్వే హింట్ ఇచ్చావు. అయ్యా లేదండి, ఇద్దరం అమ్మాయిల కోసం వచ్చేసి వైఫ్ పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాం, నా సెన్స్ అది సార్. ఇందా చెప్పాడు కదా మాకు రొమాన్స్ రాకపోయినా చేయించారని. మా రియల్ లైఫ్లో అదే అంటే మేము ఎంత లీనమైపోయామంటే కెరియర్లో అసలు రొమాన్స్ అంటే ఏంటో తెలియదు కదా మనకి. నాకు తెలియకుండా నీకు తెలియకుండా మనమే ఏదో చేస్తున్నాం ఇక్కడ. నాకు ఇప్పుడు కొంచెం స్లోగా బయటకు వస్తుంది, ఎందుకంటే ఆ సౌండ్ పార్టీ క్యారెక్టర్ కూడా ఇట్లే ఉంటుంది. అన్నీ చేశాక రిలీజ్ అవుతాడు, అప్పుడు ఏం చేయడానికి ఉండదు ఇంకా. సో ఎనీవేస్ దయచేసి కొంచెం తక్కువ ట్రోల్ చేయండి. వెల్ ఫైనలీ ఇక్కడికి వచ్చి ఎదురా మాటలు ఇలా తరపడుతుంది, ఇంకా తాగలేదా నేను. ఓకే, ఇవాళ నా బర్త్డే కాబట్టి నేను ఇవాళ ఒక్కరోజు మా ఫ్రెండ్స్ అందరినీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఐ డోంట్ వాంట్ సెలబ్రేట్ టుడే. ఎందుకంటే నాకు నా సెలబ్రేషన్కి చాలా టైం అనిపించింది. బికాజ్ నా ముందు సినిమా నాకు చాలా సపోర్ట్ ఇచ్చిన రజితన్నకి అంటే చాలామంది ఆడియన్స్ కూడా రిసీవ్ చేసుకున్నారు. అలాగే సౌండ్ పార్టీ ఈ సినిమా నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక లాస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ఇది నా బర్త్డే, టుడే ఇస్ మై బర్త్డే. సో నా పుట్టినరోజు గిఫ్ట్గా మీ అందరిని అడిగేది ఏంటంటే ప్లీజ్ సౌండ్ పార్టీ రిలీజ్ అయినప్పుడు నా కోసం మీ ఫ్యామిలీతో వెళ్ళి ప్లీజ్ డూ వాచ్ సౌండ్ పార్టీ. అదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్. సో దయచేసి అందరూ సినిమా చూడండి. అండ్ దట్ ఈస్ అ బిగ్గెస్ట్ గిఫ్ట్ నాకు. సో లక్కీలీ నా టీజర్ నా బర్త్డే రోజు లాంచ్ చేసిన నా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పేరున అలాగే రవి గారికి. సో ఈ యొక్క గిఫ్ట్ మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే పేరులోనే సౌండ్ పార్టీ ఉంది, అందు ద్వారా మేము ఇచ్చే ఒక అద్భుతమైన గిఫ్ట్ ఏంటి అంటే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక చిన్న హ్యాపీనెస్ అయితే ప్రామిస్ చేస్తాను. సో ఐ ప్రామిస్ అండ్ ఐ స్టిక్ ఆన్ ఇట్ ఫర్ షూర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. లేకపోతే ఓకే ఏం లేదు. సో యాక్చువల్లీ హీరోయిన్ గురించి అడిగారు కానీ నా లైఫ్లో నేను ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉంటాను అనుకోలేదు. బట్ ఐ థ్యాంక్ హీరోయిన్ అంటే మా రితికా శ్రీనివాస్. తను కొంచెం నేను సిగ్గుపడ్డా నా సిగ్గు కొంచెం పక్కన పెట్టి చాలా మంచిగా అంటే ఆర్గానిక్ రొమాన్స్ అని చెప్పింది. ఫస్ట్ టైం తను చెప్పినట్టు నేను నేర్చుకున్నా, ఓ ఆర్గానిక్ రొమాన్స్ అంటే ఇదే అని. అరే నిజం సార్, తను చెప్పిన మాటే కదా సార్. సంజయ్ చెప్పు సంజయ్. సార్ నాకు మా హీరోయిన్ చెప్పింది ఏంటంటే ఆర్గానిక్ రొమాన్స్ ఎలా ఉంటుందో నేను చెప్తాను సార్, ఈ సినిమాలో చూపిద్దాం అంది. మరి ఆర్గానిక్ రొమాన్స్ ఎలా ఉంటుందో సౌండ్ పార్టీలో చూద్దాం మనం. మచ్చా నీకు కూడా తెలుసుకోవాలందా? ఫస్ట్ టైం నీకు ఆవిడ. సో త్వరలో నువ్వు ఆర్గానిక్ రొమాన్స్ ఏంటో తెలుసుకుంటావు. వెల్